హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళీ రాపల్లి. चीफ जस्टिस ऑफ इंडिया मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే చాలామందికి అమ్మో ప్రధాన న్యాయమూర్తి గారా, దేశంలోనే అత్యంత ప్రభావితమైన వ్యక్తిగా అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి ఆయన ఇచ్చిన ఆర్డర్ అనేది దేశం మొత్తం శిరసావహించాలి కాబట్టి. కానీ ఈరోజు సుప్రీంకోర్టులోనే ఒక లాయర్ జస్టిస్ గవాయి గారి పైన చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎందుకు? సనాతన ధర్మాన్ని ఆయన అగౌరవపరిచారనేసి వాళ్ళు ఫీల్ అయ్యి, అసలు జస్టిస్ గవాయి అంటే ఎందుకు చెప్పుతో దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే, జస్టిస్ గవాయి ఎప్పుడైతే సుప్రీంకోర్టు సీజేఐగా అయ్యారో అప్పటి నుంచి కూడా బీజేపీ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకంటే ఒక దళితుడు ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం, ఆయన బుల్డోజర్స్తో ఇక ఇల్లు కూల్చేస్తే ఊరుకోను అని దేశవ్యాప్తంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, అసలు ఒక దళితుడు సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో ఉండి మమ్మల్నే కంట్రోల్ చేసే అంత శక్తి వచ్చిందే అని కుళ్ళు. ఈ విధంగా బీజేపీ వారు ఒక రకంగా చెప్పాలంటే నిద్రలేని రాత్రులే గడుపుతూ ఉన్నారు చాలామంది, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది. అందుట్లో ఒకరే ఈరోజు గవాయి గారి పైన చెప్పుతో దాడి చేయటం జరిగింది, అది కూడా సుప్రీంకోర్టులోనే. అందుట్లో సెక్యూరిటీ వారంతా కలిసి అడ్డుకున్నారు, కానీ లేకపోతే గవాయి గారికి చెప్పు దెబ్బలు తగిలాయి. ఈ విధంగా ఆలోచిస్తే వెంటనే జస్టిస్ గారు ఏమన్నారు, ఇవన్నీ నాకు కామనే, ఇట్లాంటి పిచ్చి పనులు నేను పట్టించుకోను, లాయర్స్ యూ కెన్ కంటిన్యూ అంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది మొదటిసారా గవాయి గారికి ఇటువంటి అవమానాలు జరగడం అంటే కానే కాదు. గతంలో ఆయన చీఫ్ జస్టిస్గా పదవి తీసుకున్న తర్వాత గోవా వెళ్ళారు. గోవా వెళ్ళి అక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ అవుతూ ఉంటే అకార్డింగ్ టు ప్రోటోకాల్ అక్కడ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి పెద్ద బెటాలియన్ రావాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వస్తూ ఉన్నారంటే ఆ హడావుడి ఆ సెక్యూరిటీ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఈ గోవాలో మాత్రం పాపం ఆయనకి చేదు అనుభవమే ఎదురైంది. చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఎవరైతే మహారాష్ట్ర స్టేట్కి చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన వచ్చి జస్టిస్ గవాయి గారిని రిసీవ్ చేసుకోవాలి. ఆయన రాలేని పక్షంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన వచ్చి ఆయనతో సెక్యూరిటీ సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ చూసుకోవాలి, ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేసి వెళ్ళాలి. అదేవిధంగా ముంబై పోలీస్ కమిషన్ ఎవరైనా కూడా వచ్చి ఆయన్ని పరామర్శించి దానికి సంబంధించిన సెక్యూరిటీ చూసుకోవాలి. కానీ ఒక్కరు కూడా రాలేదు. భారతదేశంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తున్న ఈ దేశంలో ఒక దళితుడికి ఇస్తున్న గౌరవం ఇంత దారుణంగా ఉంటుంది. దాన్ని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ గవాయి గారు మాట్లాడుతూ కూడా ఇది ప్రోటోకాల్ని ధిక్కరించటం, వాళ్ళు వస్తారా రారా అన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అని ఎప్పుడైతే మాట్లాడారో 10 నిమిషాల్లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేటు, అదేవిధంగా కమిషనరు, వీళ్ళంతా వచ్చి అక్కడ ఆయన ముందు వాలిపోవడం జరిగింది. అంటే
ఆయనంతటా ఆయన అడుక్కునే స్థితికి గోవాలోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇతని పైన దాడి జరగడం కూడా చాలా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ గవాయ్ గారు రీసెంట్గా చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంది అటు హిందువులకి, సనాతనవాదులకి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఏం చేశారు? ఎల్లోరా టెంపుల్లో విష్ణుమూర్తి విగ్రహం 7 అడుగులు ఉంటుంది. దాని శిరస్సు ఎవరో ఖండించేశారు, అది పాడైపోయింది. అయితే దాన్ని ఎలాగైనా పునర్నిర్మించాలి అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరో సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దానికి జస్టిస్ గవాయ్ గారు తీవ్రంగా స్పందిస్తూ, ఇది మా సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, ఎందుకంటే ఇది పురావస్తు శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అండర్లో ఉంది కాబట్టి దీన్ని మేమేమీ చేయలేము. ఒకవేళ మీలో నిజంగా మీరు హిందువులు, మీరు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి మీరే వెళ్ళి మీరు నమ్మేటటువంటి దేవుణ్ణి పూజించి ప్రార్థించి వేడుకోండి, సహాయం కావాలని అని ఒక స్టేట్మెంట్ చేస్తూ, ఒకవేళ మీరు కనుక సవ్యులైతే వెళ్ళి అక్కడే పెద్ద శివలింగం ఉంది, దాన్నన్నా వేడుకోండి, మీకు ప్రాబ్లం లేకపోతే అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం వెనుక అతను హిందూ వ్యతిరేకగా, సనాతన ధర్మాన్ని తొంగలో తొక్కే వ్యక్తిగా, ఒక మనిషిగానే చూడకుండా ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన పైన దాడి చేయడం జరిగింది. చాలా పెద్ద విషయం. దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి అత్యున్నతమైనటువంటి న్యాయాన్ని అందించే అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి పొజిషన్లో కూర్చున్నటువంటి ఒక చీఫ్ జస్టిస్ పరిస్థితే చెప్పు దెబ్బలు తినే స్థితికి దిగజారింది ఈ ఇండియాలో. అంటే ఇంకా న్యాయ వ్యవస్థలో ఎవరు నమ్మాలి? అటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ గవాయి పైన మూకుమ్మడిగా దాడులు చేస్తూనే ఉంది. గవాయి గారు కూడా వాళ్ళ దాడుల్ని ఈకలా తీసి పక్కన పడేస్తూ ముందుకెళ్తూనే ఉన్నారు. ఈయన పదవీకాలం ఇంకొక నాకు తెలిసి 6 నెలలు ఉంది. 6 నెలల్లో ముగియబోతుంది. నవంబర్లో ఈయన పదవీకాలం కూడా ముగియబోతుంది. అయినప్పటికీ కూడా ఈయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, బుల్డోజర్ బాబాగా పేరుగాంచినటువంటి ఒక గుండు ముఖ్యమంత్రికి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడమే జరిగింది. ఇష్టం వచ్చినట్టు ఇల్లు కనుక కూల్ చేస్తే బిల్డోజర్తో ఊరుకునేది లేదు. ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం న్యాయం నడుస్తుంది. ఎవరైనా ఇలా చేస్తే కోర్టు ఎవరిని ఊరకొదలదంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాతతో తట్టుకోలేని సో కాల్డ్ బీజేపీ తొత్తులు, ఆర్ఎస్ఎస్ వాదులు, మతతత్వ వాదులు, అదే వాట్సాప్ యూనివర్సిటీలో మతాన్ని నరనరాల్లో ఎక్కించుకొని ఊగిపోయే వీళ్ళందరూ కలిసి ఈ గవాయ్ గారి పైన దాడి చేయడానికి పూనుకున్నారు అనమాట. ఒక విషయం క్లారిటీ, వచ్చిన వ్యక్తి నిజంగా లాయరా కాదనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ దాడి కనుక ఎవరున్నా కూడా వారు కంపల్సరిగా జస్టిస్ గవాయ్ తన పదవీ కాలం ముగిసే లోపు చాలా 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 సంచలనమైనటువంటి తీర్పులు ఇచ్చి తన బెంచ్ నుంచి దిగిపోయే అవకాశం ఉంది. అప్పటి వరకు బీజేపీ వరకు కళ్ళల్లో కనీసం నిద్ర కూడా ఉండదేమో అని భయంతోనే ఇటువంటి దాడులకు తెగబడుతున్నారనేది విశ్వసనీయ వర్గాల విశ్లేషకుల యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఈ విషయం పైన మీ కామెంట్స్ని కింద కామెంట్ రూపంలో తెలియదు. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.